దీన్ని బట్టి చూస్తే మీరందరూ నిర్ణయించుకున్నారు, గెలిసేది మిత్రపక్షాల అభ్యర్థులే. అవునా కాదా తమ్ముళ్ళు, చెల్లెలు, అక్కలు అందరూ చెప్పాలి. సూళూరుపేట జన సునామీ. ఈ సభ రాష్ట్రానికి శుభ సూచకం. శిశుపాలుడు 100 తప్పులు చేసినప్పుడు శ్రీకృష్ణుడు క్షమించాడు. ఈ సైకో జగన్ 1000 తప్పులు చేశాడు. మీరు క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి క్షమించమని. తెలుగుదేశం జనసేన జెండాలు ఇక్కడ కనపడొస్తున్నాయి, బీజేపీ జెండాలు కూడా ఊస్తూ చెప్పాలి గట్టిగా. మీరందరూ నమ్మి ఓటేశారు, మీ అందరి గొంతు కోశాడు నమ్మించి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ, షెడ్యూల్ కులాలు ఎక్కువగా ఉంటారు. నేను అడుగుతున్నా, ఈరోజు నేను వస్తా ఉంటే ఎక్కడ చూసినా పేద పిల్లలు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని చంద్రన్న మేము మీకు అండగా ఉంటాం, మా భవిష్యత్తు కాపాడమని ఆ పిల్లలు నాకు సంఘీభావాన్ని తెలియజేశారు. దీనికంటే నా జీవితంలో ఏమీ కోరుకోను. అందుకే ఈ సభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా, పేదవాళ్ళ పక్షానే ఉంటా, పేదవాడితోనే ఉంటా. పేదరిక నిర్మూలన జరిగే వరకు రాత్రి మగుళ్ళో పనిచేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక్క ఛాన్స్ అన్నాడు, మీ దగ్గరకు వచ్చాడు 19లో, తల మీద చెయ్యి పెట్టి నిమిరాడు లేదా, బుగ్గలు సవరించాడు, ముద్దులు పెట్టాడా లేదా? మా తమ్ముడు అంటున్నప్పుడు గొంతులు కోసాడు. గుద్దులే గుద్దులు, పిడి గుద్దులు. అవునా కాదా? ఇక్కడుండేవాళ్ళు నేను అడుగుతున్నా, ఇక్కడుండేవాళ్ళు ఎవరైనా సరే మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా. వచ్చిందా తమ్ముళ్ళు? లాస్ట్ లో ఉండేవాళ్ళు ఏమమ్మా మీ జీవితాల్లో మార్పు వచ్చిందా? ఏం తమ్ముడు మీరు? ఏమమ్మా మీరు? 5 ఏళ్లు పరిపాలించాడు, ఎవరికి న్యాయం జరగల. అందుకే మీ అందరిలో ఒక బాధ, ఒక ఆవేదన, ఒక ఆక్రందన, ఒక ఆవేశం కనపడుస్తా ఉంది. ఎక్కడికి వెళ్ళినా రైతుల వెల చూస్తున్నా, ఉద్యోగం లేని మా తమ్ముళ్ళ బాధలు చూస్తున్నా. యువత అయితే ఎంత కోపంగా ఉన్నారంటే ఫ్యాన్ ని చిత్తుగా ముక్కలు చేసి డస్ట్బిన్ లో మారేయడానికి మా యువత సిద్ధం. బాధుడే బాధుడు. మా ఆడబిడ్డలున్నారు, ఏమమ్మా ఏమన్నా కొనే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని ధరలు పెరిగాయా లేదా? నిత్యావసర ధరలు పెరిగాయా లేదా? ఏమమ్మా కరెంట్ ఛార్జ్ అన్ని పెరిగిపోయినాయి. మీకు ఇచ్చేది 10 రూపాయలు, దోచేది ఎంత అని అడుగుతున్నా మిమ్మల్ని. 100 రూపాయలు. అవునా కాదా? అవును అంటే చేయి పైకెత్తన అందరూ. అంటే ప్రజల్ని అమాయకులు అనుకున్నాడు, ప్రజలందరినీ గొర్రెలు అనుకున్నాడు, లేకపోతే కోళ్ళు అనుకున్నాడు, బాగా తిండి పెట్టుకోసి తినడానికి. దుర్మార్గమైన ముఖ్యమంత్రి, ప్రజాస్వామ్యానికి పనికిరాని వ్యక్తి, అబద్ధాలు చెప్పడంలో దిట్ట, ఒక అహంకారి, విధ్వంసం చేసే వ్యక్తి, మొత్తం రాష్ట్రాన్ని దోచుకోవాలని ఆలోచన తప్ప ఈ పేదవాళ్ళకు సహాయం చేయాలన్న ఆలోచన
ఏ కోస్తాన లేదు. అదే నా బాధ.